దర్శకుడు చిత్ర యూనిట్కి నా హృదయపూర్వక అభినందనలు చెప్పుకుంటున్నాను. అండ్ ఇక్కడ సుకుమార్ గారు దీని వెనుకున్నటువంటి వెన్నెముక లాంటి వ్యక్తి. ఆయన సుకుమార్ రైటింగ్స్లో గతంలో కూడా కుమారి 21F వచ్చి ఎంత సూపర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. అది ఆ తర్వాత ఈ దర్శకుడు అనే చిత్రాన్ని కూడా ఆయన పర్యవేక్షణలో ఇది రూపుదిద్దుకుంటుంది. అలాగే ఆయన సోదరులు ఈ చిత్ర నిర్మాతలు కావటం అనేది కూడా అది మనం అభినందించాల్సిన విషయం. అండ్ సుకుమార్లో ఉన్నటువంటి నచ్చిన విషయం నాకు ఏంటంటే, ఒక దర్శకుడుగా ఈ రోజున తను చాలా ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు తను కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ ఉన్న సమయంలో మంచి కథాన్వేషణలో కథలు క్రియేట్ చేసుకుంటూ అటు కమర్షియల్గా డబ్బుని పేరుని తను సంపాదించుకోవచ్చు. కేవలం నేనేమిటి అనకుండా నేను ఈ సినిమా ఇండస్ట్రీకి ఏమిటి అనే కోణం నుంచి ఆలోచిస్తూ తను అప్కమింగ్ స్టోరీ రైటర్స్ని కానీ, అలాగే డైరెక్టర్స్ని కానీ, అలాగే యాక్టర్స్ని కానీ వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ సుకుమార్ రైటింగ్స్ అనే ఒక బ్యానర్ని ఏర్పాటు చేయటం, దాంట్లో ఔత్సాహికమైన కొత్త వారికి అవకాశం ఇవ్వటం అన్నది మనస్ఫూర్తిగా అభినందించాల్సిన విషయం. ఇది తన ఇండస్ట్రీకి ఒక గ్రేట్ కాంట్రిబ్యూషన్గా నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ చిత్ర దర్శకుడు మరెవరో కాదు, ఆయన కొలీగ్. తను లెక్చరర్గా, మ్యాథమెటిక్స్ లెక్చరర్గా ఉండగా తను కూడా ఒక అధ్యాపకుడుగా ఉన్నటువంటి హరిప్రసాద్ గారిని తను ఆయన చెప్పిన కథ విని నచ్చి పూర్తి స్వాతంత్రం ఇచ్చి ఆయనకే దర్శకత్వ బాధ్యతలు అప్పచెప్పడం అనేది నిజంగా మనస్ఫూర్తిగా అభినందించాలి. అండ్ ఆ రకమైన మంచి కథతో వచ్చినటువంటి హరిప్రసాద్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సినిమాలో నాకు తెలిసినంత వరకు నా అవగాహనలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక దర్శకుడికి గురించి ఒక తెరపైన ఏమిటి అనేది మనందరికీ తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూల ద్వారా కానీ, వాళ్ళు చూపించే సినిమాల ద్వారా తెలుస్తుంటుంది. కానీ తెర వెనుక దర్శకుడు ఏమిటి, ఎలాంటి టర్బులెన్సెస్ గురవుతుంటాడు, ఎలాంటి వేరియేషన్స్ ఉంటాయి, తన షేడ్స్ ఉంటాయి తన లైఫ్లో, ఎలాంటి ఈతి బాధలు ఉంటాయి, ఎలాంటి ఎగ్జైట్మెంట్స్ ఉంటాయి, ఈ రకమైన కోణాల నుంచి కొత్తగా ఈ సినిమాని ఆవిష్కరించారు అని నేను భావిస్తున్నాను. అవన్నీ కూడా మనం ఈ సినిమాలో చూడొచ్చు. సో దీని ఇక దర్శకుడు అనేవాడు లవ్ స్టోరీలు చూపించడమే కాదు, తనకు కూడా ఒక లవ్ ఉంటుంది, తనకు ఒక జీవితం ఉంటుంది. ఆ జీవితం ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా ఆవిష్కరించబడినటువంటి చిత్రం ఈ దర్శకుడు. అండ్ ఐ థింక్ ఎక్కడో సుకుమార్ తన వ్యక్తిగత జీవితం కూడా ఇందులో రిఫ్లెక్ట్ అవుతుందేమో, అందుకని అంత ఇష్టపడి ఈ సినిమా నేను ఓకే చేసి హరిప్రసాద్కి దర్శకత్వ బాధ్యతలు అప్పచెప్పాను నేను అనుకుంటున్నాను. ఇది ఓకే. అండ్ ఈ సినిమాలో హీరోగా అశోక్ యంగ్స్టర్, అతను మరెవరో కాదు, సుకుమార్కి ఈ బ్రదర్తో పాటు మరొక బ్రదర్ ఉన్నారు, ఆయన పుత్రుడు అవ్వటం అన్నది కూడా వెరీ గుడ్. మనిషి కూడా హీరో మెటీరియల్ అనిపిస్తుంది. అలాగే ఖచ్చితంగా అతను కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈషా ఒక హీరోయిన్ గాను, పూజిత మరొక హీరోయిన్ గాను ఈ సినిమాలో మనం చూడబోతున్నాం. అలాగే మంచి ఫోటోగ్రాఫర్ ప్రవీణ్, వీళ్ళందరి యొక్క సాంకేతిక సపోర్ట్ తోటి ఈ సినిమా ఆద్యంతం చక్కగా అలరించేలాగా ఉంటుంది, ఆకట్టుకునే విధంగా ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ ఇక్కడ తమాషా ఏంటంటే, కొత్తగా ఉంది నాకే, ఫస్ట్ టికెట్ నాకే అప్పచెప్పి నన్ను మొదటి ప్రేక్షకుని చేసినటువంటి ఈ దర్శకుడు యూనిట్ సభ్యులకు, ప్రత్యేకించి సుకుమార్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఖచ్చితంగా ఈ సినిమా ఫస్ట్ ప్రేక్షకుడుగా నేను చూస్తాను. అండ్ ఖచ్చితంగా ఈ సినిమా చాలా బాగా ఆడుతుంది, ఆడాలి, యూత్ని అండ్ ప్రతి ఒక్క వర్గపు ప్రేక్షకుల్ని కూడా ఇది ఆకట్టుకునే విధంగా దిద్దుకుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, కుమారి 21F కంటే మరింత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యూనిట్ సభ్యులు ప్రతి ఒక్కరికి అండ్ నిర్మాతలు వెనుకున్నటువంటి నిర్మాతలు థామస్ గారికి, విజయ్ కుమార్ గారికి నేను ప్రత్యేకించి అభినందన తెలియజేస్తున్నాను. అండ్ అలాగే
హరిప్రసాద్ గారికి కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ వీటి వెనకాల ఉన్నటువంటి సుకుమార్ గారికి నేను ప్రత్యేకించిన అభినందన తెలియజేస్తాను. ఆల్ ద బెస్ట్. అభిమానులుగా సుకుమారు అలాగే డైరెక్టర్ హరిప్రసాద్ నా సినిమాలకు మొదటి రోజు మొదటి టికెట్తో సినిమాలు చూసే అలవాటు ఉన్న అభిమానులు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు తీస్తున్నటువంటి సినిమాకి నన్ను మొదటి ప్రేక్షకుడిని చేశారు, మొదటి టికెట్ ఇచ్చి. దానికి కానీ ప్రత్యేకించి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఛానల్ మంచి పేదాలంటే ఏం చేయాలి? ఈశాన్యంలో బరువు తగ్గించాలి సార్. ఈ చేని కాస్త అటేసుకోండి. నేను ఈ మూఢనమ్మకాలు మాయద్వీపాలు నమ్మనయా, క్రియేటివిటీని మాత్రమే నమ్ముతాను. అయితే పెంచుతాను సార్. దేన్ని? క్రియేటివిటీ.